Hello all, welcome to Java class 3. In our previous video, మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి డిస్కస్ చేసుకునేది లూప్స్ కాన్సెప్ట్. లూప్స్ కాన్సెప్ట్లో డైవ్ అయ్యాం మనం. అసలు లూప్స్ అంటే ఏంటిది, ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయని ఫస్ట్ చూద్దాం. లూప్స్ ఇన్ జావా, మనం వేరియస్ కైండ్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి జావాలో. లూప్ అంటే ఏంటిది? In a programming language, loops are used to execute a set of instructions or functions repeatedly when some condition become true. ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు, ఒక సెట్ ఆఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక స్టేట్మెంట్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేసేదాన్ని లూప్స్ అంటారు. అంటే ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లూప్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫంక్షన్స్ రిపీటెడ్లీ, అంటే పదే పదే. వెన్ సమ్ కండిషన్ బికమ్ ట్రూ, ఒక కండిషన్ ట్రూ అయితే కింద ఉన్న సెట్ ఆఫ్ కండిషన్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏమేమి టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి? ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఫస్ట్ మనం ఫర్ లూప్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? వైల్ లూప్. నెక్స్ట్ లూప్ వచ్చేసి డూ వైల్ లూప్. ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, డూ వైల్ ఎప్పుడు యూజ్ చేస్తాం అని తెలిసి ఉండాలి. ఫర్ లూప్, it is used to iterate a part of program several times if the number of iterations is fixed or number of iteration we know prior to the program. అంటే ఇప్పుడు మనకి ఒక 10 వర్డ్స్ రావాలనుకో, లేకుంటే 10 నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనకి 10 రావాలని తెలుసు కదా, అప్పుడు మనం ఇన్పుట్లో అంటే లూప్లో 10 ఇచ్చినాం అనుకో, 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు 20 ఇస్తే 20 టైమ్స్ ఆ లూప్. అట్టా మనకి ఒక సెట్ ఆఫ్ కండిషన్ ఎన్ని టైమ్ ఇటరేషన్స్ కావాలో మనకి తెలిసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇటరేట్ ఏ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ సెవరల్ టైమ్స్, చాలాసార్లు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈస్ ఫిక్స్డ్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్ ఆర్ ఫిక్స్డ్ వి గో ఫర్ ద ఫర్ లూప్. ఇప్పుడు వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామని చూద్దాం. వైల్ లూప్ అనేది ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈస్ నాట్ ఫిక్స్డ్, అంటే ఎన్నిసార్లు ఇటరేట్ కావాలి ఒక స్టేట్మెంట్ని మనకి ముందే ప్రియర్గా తెలియనప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం. క్లియర్ అనుకుంటా. డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ అంటే ఏంటిదంటే, డూ వైల్ లూప్ అంటే వెన్ యూ లైక్ టు మస్ట్ ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ అండ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్ అన్నప్పుడు డూ వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ వీ నో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, లేకుంటే వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ ఫిక్స్డ్ అన్నప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. వైల్ లూప్ ఎప్పుడు? వెన్ వి డోంట్ నో. ఇది అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అని ఎగ్జిక్యూట్ అవ్వాలి, అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అండ్ వి డోంట్ నో అన్నప్పుడు మనం డూ వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు ఫర్ లూప్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్, ఇప్పుడు దీనికి సింటాక్స్ ఏమొస్తుంది అంటే, ఫర్ లూప్కి ఎప్పుడైనా ఫర్తో స్టార్ట్ చేద్దాం. FOR ఫర్, బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇప్పుడు మన ఏ డేటా టైప్ యూజ్ చేస్తామో అది ఇక్కడ ఇద్దాం. ఇంట్ యూజ్ చేస్తున్నాం అనుకో, ఇంట్ అంటే ఫస్ట్ డిక్లరేషన్ చేస్తాం, డిక్లరేషన్, తర్వాత సెమికోలన్, తర్వాత కండిషన్ రాస్తాం, కండిషన్,
రాస్తాం. అంటే మనం డెప్త్ పోయినప్పుడు చూద్దాం ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏం రాస్తాం, ఇంక్రిమెంట్ లేకుంటే డిక్రిమెంట్ రాస్తాం. క్లోజ్ చేసి దీనికి సెమికోల్ యూజ్ చేయం, ఓపెన్ క్లోజ్. ఇక్కడ మనకి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలో అది ఇక్కడ రాస్తాం, స్టేట్మెంట్స్ ఇక్కడ రాస్తాం. క్లియర్ అనుకుంటా. ఫస్ట్ ఫర్ లూప్తో స్టార్ట్, ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం. ఫస్ట్ ఫర్, ఇక్కడ డిక్లేర్ చేస్తాం, ఇక్కడ కండిషన్ రాస్తాం, తర్వాత ఇక్కడ ఇంక్రిమెంటా డిక్రిమెంటా అని ఇక్కడ రాస్తాం. ఇది ఫర్ లూప్. నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. వైల్ లూప్ అనేది ఇక్కడ వైల్తో స్టార్ట్ చేస్తాం. సింటాక్స్ ఇక్కడ వైల్ ఓపెన్, ఇక్కడ డైరెక్ట్ కండిషన్ రాసాం. కండిషన్ రాసి దీనికి కూడా సెమికోలన్ కాదు, ఓపెన్ క్లోజ్. ఇక్కడ మధ్యలో మనకి కండిషన్ రాస్తాం, లైక్ స్టేట్మెంట్స్, ఏమేమి స్టేట్మెంట్స్. వైల్ లూప్ అవుతుంది. డూ వైల్ ఎట్టుంటుంది అంటే అట్లీస్ట్ వన్, అంటే డూ పార్ట్లో ఉన్నది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం. ఇక్కడ ఈ పార్ట్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ డూలో రాసేది ఖచ్చితంగా స్టేట్మెంట్ కరెక్ట్ అయినా, కండిషన్ ఫాల్స్ అయినా ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ డూ, ఇక్కడ వైల్, సేమ్ ఇందాకల్లా కండిషన్ రాస్తాం, ఓపెన్ క్లోజ్. ఇంత వరకు క్లియర్ అనుకుంటున్నా నేను. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ పార్ట్ పోదాం. ఇప్పుడు క్లాస్ హలో వరల్డ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫర్ లూప్ చూద్దాం. ఫస్ట్ వి గో ఫర్ లూప్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ లూప్ ఏం తీసుకుందామంటే, ఇప్పుడు ఒక 10 నెంబర్స్ ప్రింట్ చేద్దాం ఎగ్జాంపుల్. అప్పుడు ఏం రాస్తామంటే, ఇప్పుడు ఫర్ లూప్ తీసుకుందాం. ఇక్కడ ఓపెన్ చేద్దాం, సారీ మెయిన్ మెథడ్లో రాద్దాం. ఇక్కడ క్లాస్, ఇది మెయిన్ మెథడ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ కదా. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ తీసుకుందాం. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్. ఫర్ లూప్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ అని అన్నాం, లైక్ డిక్లరేషన్. ఇప్పుడు ఇంట్ డేటా టైప్ ఐ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఇక్కడ ఐ అనేది 0 తీసుకుందాం. ఇప్పుడు ఐ ఒక 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలనుకున్నాం, అంటే కండిషన్. ఇప్పుడు ఐ అనేది 10 టైమ్స్ కావాలని డిక్లేర్ చేసినాం. లైక్ ఇంక్రిమెంట్ అంటాం, ప్లస్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్. ఇప్పుడు దీని ఓపెన్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇద్దామంటే, ఇక్కడ ఐని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ప్రోగ్రామ్ ఇక్కడ ఇంకా చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు 10 టైమ్స్ అయిపోయింది, మనకి ముందలే తెలుసు. ఇక్కడ 10 అని మనమే ఇచ్చినాం. ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ 10 ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఐ అనేది 0 తీసుకున్నాం. ఇక్కడ 0 10 కంటే 0 తక్కువే కదా, లెస్ దేనే కాబట్టి ఇక్కడ 0 ప్రింట్ అవుతుంది. కిందకు వచ్చిన స్టేట్మెంట్ మళ్ళా ఫస్ట్కి పోతుంది. పోయి ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది 1, ఇక్కడ ఇంక్రిమెంట్ అయిందిగా. ఇప్పుడు ఇక్కడ 1 ఏంటిది, దీనికంటే చిన్నదే కదా, అందుకని కిందకు వస్తుంది. ఇంక్రిమెంట్ అవుతుంది 2, ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. 1 అయింది, మళ్ళీ పైకి వచ్చింది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, 2 అయింది. ఇప్పుడు అంటే ఇంక్రిమెంట్ అయింది. 2 చిన్నదే కదా, మళ్ళీ ఇక్కడ ఐకి వస్తుంది. ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ వచ్చి
ఐ ప్లస్ ప్లస్ అంటే 3 అవుతుంది. ఇప్పుడు 3 చిన్నదే కదా, అట్లా సెట్ ఆఫ్ స్టేట్మెంట్ వరకు ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు 10 అయింది లాస్ట్కి వచ్చేసి. 10 రాగానే ఏమవుతుంది, ఈక్వల్ టు ఉంది కాబట్టి సేమ్ ఓకే నో ప్రాబ్లం, ఈ 10 ఎగ్జిట్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇది టర్మినేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇంక్రిమెంట్ అయ్యి 11 అవుతుంది. 11 అనే కండిషన్ ఫాల్స్ అయింది కదా, అందుకనే ఇక్కడ టర్మినేట్ అయిపోయి మన 10 వరకు వచ్చింది. ఇప్పుడు మనం డెఫినేషన్ మళ్ళీ చూసినట్టయితే, ఇట్ ఈస్ యూస్డ్ టు ఇటరేట్ ఏ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ స్టేట్మెంట్ సెవెరల్ టైమ్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈస్ ఫిక్స్డ్ అన్నప్పుడు ఫర్ లూప్ పోతాం. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ వైల్ లూప్ చూద్దాం. వైల్ అన్నప్పుడు మనం డబ్ల్యూహెచ్ఐ వైల్తో తీసుకున్నాం, సేమ్ బ్రాకెట్. ఇక్కడ వైల్ ఇక్కడే పైన తీసుకున్నాం. ఇప్పుడు ఇంట్ ఐ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాం, ఇక్కడ ఏంటి కండిషన్ కదా, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. ఇప్పుడు ఏమైతే 0, ఇక్కడ ఏం చేద్దాం, మనం ఇంక్రిమెంట్ ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు మనకి రన్ చేసి ఏమొస్తుంది, వైల్ ఇక్కడ కండిషన్ తీసుకున్నాం. వైల్ డెఫినేషన్ మనం చూసినట్టయితే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అన్నప్పుడు మనం వైల్ లూప్ పోతాం కదా. ఇక్కడ రన్ చేద్దాం. ఇక్కడ టర్మినల్ స్లోగా ఉంది. వైల్ లూప్ అన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ వస్తుంది ఐ అంటే 0 ఏమైంది, చిన్నదే కాబట్టి ఈడ 0 ప్రింట్ అవుతుంది. ఇంకో ఇక్కడ వచ్చింది చూడండి, 0 1 2 3 4 5 సేమ్ అవుట్పుట్. ఇక్కడ వైల్ ఏంటిదంటే కండిషన్ ఫస్ట్ 0 కంటే చిన్నది కదా, కిందకు వస్తుంది 0 ప్రింట్ అయ్యింది, ప్లస్ ప్లస్ 1 అవుతుంది, మళ్ళీ పైకి వచ్చింది 1 అవుతుంది, 1 చిన్నదే కాబట్టి 1, మళ్ళీ ప్లస్ ప్లస్ 2 అయింది, పైకి వస్తుంది కండిషన్. అట్ట 10 అట్ట నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అయితానే ఉంటుంది. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. ఇదే సేమ్ ఇక్కడ డూ తీసుకున్నాం అనుకో, డూ వైల్ అవుతుంది. డూ ఓపెన్